ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఐ రేర్డ్ చిల్డ్రన్ అండ్ బ్రాట్ దెమ్ అప్, బట్ దే హ్యావ్ రీబిల్డ్ అగైనెస్ట్ మీ. ఐజయా చాప్టర్ 1 వర్స్ 2. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన బిడ్డలమైన మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్నాడు, ఎంతో క్షేమంగా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు ఆయన మనకు తోడయుండి మనము నడిచే ప్రతి మార్గములో, మనము వెళ్ళే ప్రతి చోట ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అయితే మనలో కొంతమంది ఆయనకు విరోధముగా, ఆయనకు ఆయాసకరంగా ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు వయసులో పెద్దవారైన తరువాత చేసే కంప్లైంట్ ఏమిటంటే, నా కొడుకు నా మాట వినడం లేదు, మమ్మల్ని చూసుకోవడం లేదు, నా ఇష్టం నాదే అని అంటున్నారు, నాకు నచ్చిన విధంగా జీవిస్తాము, మీరెవరు చెప్పడానికి అని వాదిస్తుంటారు అని. అయితే అప్పుడు ఆ కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందండి. చిన్ననాటి నుండి కని పెంచి వారికి కష్టం ఎదురైనా అది పిల్లలకు తెలియనివ్వకుండా తిని తినక పెంచి చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తే వారు ఇప్పుడు మీరేమి నాకు చేశారు అని అంటూ ఉంటే, మీకు నాకు సంబంధం లేదు అని అంటుంటే ఆ కన్న హృదయం తట్టుకోగలదా అండి? ఆ విధంగానే ఇప్పుడు ఈ లోకంలో కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అయితే ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తే దేవుడు ఇజ్రాయేలీల తిరుగుబాటును గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి ప్రతి విషయంలో తోడుండి నడిపిస్తే, ప్రతి విషయంలో సహాయం చేస్తే దేవునిపై వారు విరోధంగా మారారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆకాశముకు భూమికి చెబుతున్నాడు. ఎందుకంటే ఆకాశము భూమి ఆయన తన యొక్క ప్రజలకు చేసినటువంటి ప్రతి సహాయానికి, ప్రతి అద్భుతానికి సాక్షులుగా ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంతవాని గొడ్డి తెలుసుకొనును. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయిరి అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? మీరు దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయారా? ఆయన మీ జీవితంలో జరిగించిన కార్యమును గురించి ఆలోచింపరా? ఆయన మీకు ఇంతవరకు ఏ సహాయం అనేదే చేయలేదా? మరెందుకు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు? మరెందుకు ఆయన నామానికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు? మిమ్ములను ఈ స్థానంలో నిలవబెట్టినటువంటి దేవునికే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన గురించే అబద్ధ సాక్ష్యం చెప్పుటకు సిద్ధపడ్డారా? ఒకవేళ నీవు ఈ రోజున ఈ విధమైన పరిస్థితుల్లో ఆలోచన ధోరణిలో ఉండినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మారు మనస్సు పొందుకో అని అంటున్నాడు. విశ్వాసుల్లో సైతము కొంతమంది తల్లిదండ్రులను దూషిస్తూ, వారిని నవ్వుల పాలు చేస్తూ, వారిని పట్టించుకోకుండా జీవిస్తుంటారు. ఆ రోజు ఇజ్రాయేలీల వలె ఈ రోజు వారు ప్రవర్తిస్తుంటారు. అయితే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అని. తల్లిదండ్రులకు, పెంచిన వారికి వారు విరోధంగా ఉంటే వారికే శ్రమ. ఆ రోజున ఇజ్రాయేలీలు కూడా దేవుణ్ణి విడిచి తిరుగుతూ ఆనందంగా ఏమీ లేరు, సంతోషంగా ఏం జీవించలేదు. వారు ఎలా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుందంటే, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసివైనప్పటికీ ఇంకా నీ జీవితంలో శ్రమ కలిగి ఉన్నావా? స్వస్థత లేక ఉన్నావా? ఎప్పుడు చూసినా గొడవలతో, సమస్యలతో నీ కుటుంబం ఉంటుందా? ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నావా? అయితే ఒక్కసారి ఆలోచించు, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నడుస్తున్నావేమో అని
దేవుని పైన తిరగబడినటువంటి వ్యక్తిగా మార్చబడినావో అని ఒక్కసారి ఆలోచించు. మనల్ని సృజించిన మన దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో జాలి గలవాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనలో ఉంటే సంతోషం, ఆయనతో ఉంటే ఆనందం. మరి ఈ రోజున ఆయనలో లేక ఆయనకు వేరైపోయినటువంటి స్థితిలో నీవు ఉండి ఉండొచ్చు. అందుకే నీ హృదయములో కలవరము, ఆయన నీకోసం కార్చినటువంటి రక్తమును నీవు మరచిపోయి ఉండొచ్చు. అందుకే నీకు అశాంతి ఇప్పటికైనా మించిపోలేదు. దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను తప్పక ఆదరిస్తాడు, నిన్ను కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతాలు చేయువాడవయ్యా, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడువు, కృపామయుడువు, దయామయుడవు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయములో తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అవును నా ప్రభువా, మీరు లేకపోతే వారి హృదయములో కలవరము, మీరు లేకపోతే అశాంతి, మీరు లేకపోతే ప్రభువా వారి యొక్క జీవితం అంతా దుఃఖమయమని తండ్రి. అయా మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరించే దేవుడవని, అయా తప్పకుండా అయా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవని, మీ యొద్దకు వచ్చిన వారిని శాంతితో సమాధానముతో నింపే దేవుడవని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా అనారోగ్యముతో బాధపడుతున్నారో, అరకాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి అయా స్వస్థత లేక ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి తండ్రి. అయా మరణమును జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరణ భయముతో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. నా దేవుడు నాకు జీవమునిచ్చువాడని వారి జ్ఞాపకం చేసుకొనుటకు సహాయం చేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. రుణము తీసుకునే వారిగా కాదు గాని రుణము ఇచ్చేటువంటి బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అయా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి. వారు అనుకున్న జాబు వారు పొందుకొనున్నట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని మీరే కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. ముఖ్యంగా చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు బానిసలు కాకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అయా మరి తండ్రి బిడ్డలు చేస్తున్నటువంటి చేతి పనుల్లో మీరు వారికి తోడై ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశం ఉండునట్లుగా సహాయం చేయండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి దయచేయండి తండ్రి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు ప్రభా మీరే విడుదల దయచేయండి. భూతాగాధ సమస్యల నుండి తండ్రి వారికి తగినటువంటి న్యాయాన్ని మీరు జరిగించండి తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు మరి ప్రభువా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. అయా తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. అయా విధవరాల తరపున తండ్రి పోరాడే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా నా తండ్రి సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఇంకా తండ్రి
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అయ్యా వారు చేస్తున్న కష్టార్జితం అంతటికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక.